ఇష్టానుసారంగా చేసినాడంటే అతనికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. అలాంటి ఆఫీసర్లు ఐఏఎస్లో ఐపీఎస్లో చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా 5 సంవత్సరాలు ఏ విధంగా అంటే ప్రభుత్వం వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరికి జీతాలు ఇచ్చి చేస్తే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు? భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా కేవలం ధనంజయ రెడ్డి సీతారామన్యులు ముఖ్యమంత్రి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పనిచేశారు. అంతేగాని ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ బాధ్యత లేకుండా పనిచేశారు. వారి వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా అంటే రేపు అందరికీ లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైతే 5 సంవత్సరాలు చేసినారో న్యాయపరంగా చట్టపరంగా వారిపైన ఎంక్వైరీ చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాంటి తప్పులు రాబోయే రోజుల్లో జరగకుండా మన ముఖ్యమంత్రి గారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా నిన్న ఆఫీసర్ల మీటింగ్లో ఇదే విషయాలు చెప్పడం జరిగింది. పాలన మారుతుంది. వచ్చిన మొదటి రోజే ఆయన ఏదైతే మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్లో 4000 పెన్షన్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట కూడా ఈ